వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మరొకసారి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో వింత ఏంటంటే సిబిఐ ఛార్జ్షీట్ సరిగ్గా లేదని చెప్తుంది ఆవిడ. గతంలోనే దర్యాప్తు పూర్తి చేసేసారు, ఛార్జ్షీటు అర్ధాంతరంగా అయిపోయింది, అసలైన విషయాలు వెల్లడించలేదని. అది అసలు లాజిక్ ఇక్కడ ఏంటంటే, నేను మొట్టమొదటి నుండి చెప్తున్నట్టు సిబిఐ దర్యాప్తులో జగన్ దగ్గరికి రాలేదు, లేకపోతే అవినాష్ రెడ్డిది కూడా సాక్ష్యాల తారుమారు రామ్ సింగ్ చేసిన వ్యవహారం వల్ల మాత్రమే నడిచింది. ఆ రామ్ సింగ్ మీద కేసును కొట్టేయమంటే కూడా కొట్టేయలేదు కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలోనే సీరియస్ అయింది. అక్కడ పాయింట్ ఏంటి, దర్యాప్తు సుధా సింగ్ అనే ఆవిడ చేసిన దర్యాప్తు కాగితాలు కనుక ఆవిడ కోర్టులో సబ్మిట్ చేయకుండా ఉంటే ఈ కేసు మొత్తం ఖచ్చితంగా జగన్ చుట్టూ చుట్టబడి ఉండేది. సుధా సింగ్ దర్యాప్తులో పూర్తి ఆధారాల్ని సేకరించింది. ఎర్రగంగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కథ అంతా నడిచింది. వీళ్ళందరి దస్తగిరి వీళ్ళందరినీ